ఇప్పుడు 4-5 సంవత్సరాల కానీ చేస్తున్నారు. ఏమైనా మాకు తీసుకొచ్చి పెడతారు. చెప్పారు నా ఇంటి తలుపు తట్టండి అన్నారు. నుంచి నీళ్ళు పోతే పట్టాలు ఇచ్చారు. అక్కడ తీసుకుపోయి మడపం కాడికి తీసుకుపోయి పట్టాలు పంచి అన్ని పంచిస్తూనే ఉన్నారు. అన్ని సాయం చేస్తూనే ఉన్నారు. సార్ ఇప్పటికి 370 కార్యక్రమాలు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు 370 కార్యక్రమాలు చేశారు అంటే ఎంత ఓపిక, ఎంత ఖర్చు, ఆ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో మరి ఆ సార్కి భగవంతుడికే తెలియాలి. మేమే ఆశ్చర్యపోతున్నాం. అటువంటిది ఆ సార్ ఈరోజు ఈ కార్యక్రమం రావడం మనందరికీ సంతోషం. మీరు కష్టపడుతున్నారు. మీ అందరికి సంబంధించి ఈరోజు పాపం మన సాయిబాబా గారు మరి డోనర్స్ని ద్వారా మీరు వారు చెప్పారు కాబట్టి వారికి సంబంధికుల ద్వారా మీకు ఐడెంటిఫై చేసి గుర్తించి ఇలాగా ఆర్థిక పరంగా కానీ వెనకబడి మీరు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మీకోసం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీకు లబ్ధి చేకూరే విధంగా మంచి చేయాలనే ఉద్దేశంతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాంకి మళ్ళీ నన్ను పిలవటం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఇలాంటి మంచి పనులే చేయాలా. మీరు బయటకు వెళ్తారు కదా ఊళ్ళోకి, ఏదైనా ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయటం చేయండి. అర్థమవుతుందా? తాను తలిచింది ఒకటైతే దైవం తలిచింది ఒకటి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ రకంగా సమాజ సేవ చేసుకుంటూ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అన్ని విధాలలో మానవ సేవ చేసుకుంటూ నందిగామ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పారేపల్లి సాయిబాబు గారు ఈరోజు ఒక పేద అంటే బడుగు బలహీన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతంలో వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని పంచిపెట్టారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పారేపల్లి సాయిబాబు గారి యొక్క విధానాలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు ఎవరు ఏమి ఇచ్చారు? మీకు మాకు బియ్యం, ఇంటి సరుకులు అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఎవరు ఇచ్చారు? సాయిబాబు గారు. సాయిబాబు గారు మాకు ఏదైనా అవసరం వస్తే తీసుకొచ్చి ఇస్తారు, అన్ని చేస్తారు. ఏదైనా మిగిలిన పట్టాలు, వాన పట్టాలు, మళ్ళా అన్నం కూర మిగిలిన తీసుకొచ్చి పెడతారు, చేస్తారు, అవన్నీ ఇస్తారు. ఎప్పటి నుండి ఇలా? ఇప్పుడు 4-5 సంవత్సరాల కానీ చేస్తున్నారు. 4 సంవత్సరాల కానీ మాకు సాయిబాబా గారు బాగా పరిచయం. చాలా మీరు ఎప్పుడు ఆపదలో ఉన్నా ఆయన మిమ్మల్ని ఆదుకుంటారు. ఆదుకుంటారు. ఏమైనా మాకు తీసుకొచ్చి పెడతారు. మీకు ఏదైనా కష్టం వస్తే ఆయనకి తెలియజేస్తారా? చేస్తాం. చెప్పాడు ఆ మాట కూడా చెప్పాడు. నా ఇంటి తలుపు తట్టండి అన్నారు. మీకు ఏదైనా అవసరం ఉంటే మా ఇంటి తలుపు తట్టమన్నారు. ఇలా వర్షాలు వస్తాయి, మీరు ఇలా నివసిస్తున్నారు. నుంచి నీళ్ళు పోతే పట్టాలు ఇచ్చారు. అక్కడ తీసుకుపోయి మడపం కాడికి తీసుకుపోయి పట్టాలు పంచిచ్చారు. మాకు అన్ని సహాయకరం ఆరోగ్యకరమైన విషయాల్లో కూడా అన్ని పంచిస్తూనే ఉన్నారు. అన్ని సాయం చేస్తూనే ఉన్నారు. చూశారు కదా, నందిగామ పట్టణంలో తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. మనిషికి అన్నీ ఉంటాయి. మానవ సహజంలో, మానవ జీవితంలో మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఏ రకమైనటువంటి వాతావరణం నెలకొంది, ఏ రకమైనటువంటి మానవుల్లో ఏ రకమైనటువంటి నిశ్చితమైనటువంటి విధానాలు ఉన్నాయి. అయినా సరే పారేపల్లి సాయిబాబు గారు అంటే దేవుడు ఆయనకి అన్నీ ఇవ్వకపోవచ్చు, బట్ తన మనోధైర్యాన్ని కోల్పోకుండా తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి అతను కొన్ని వందల మందికి మానవ విధి విధానాలకి స్ఫూర్తి నింపేటటువంటి వ్యక్తిగా నందిగామ పట్టణంలో ఉన్నారు. ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం రండి. సార్ నమస్తే సార్, పారేపల్లి సాయిబాబు గారు. సార్ అన్ని విధాల మేము ఇప్పుడే కనుక్కున్నాం ప్రజల్ని, అంటే మీరు ఎక్కడైతే ఎవరైతే సహాయం చేయాలని అసలు మీకు ఈ ఆలోచన విధానం ఎలా వచ్చింది? మీలో ఇంత మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చాలామందికి స్ఫూర్తిదాయకమైనటువంటి మనిషిలాగా, అంటే ఒక వ్యక్తికి సహాయం చేస్తేనే, అంటే మనిషి యొక్క జీవితం కళ్ళు తెరిస్తే జీవితం, కళ్ళు మూస్తే మరణం, ఈ రెండింటి మధ్య జీవితం. దీనికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు మీకు ఎలా అనిపించింది? నందిగామ టీవీ వారికి ముందుగా నా నమస్కారాలు. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అనేక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్య, ఆరోగ్య, సంక్షేమ, సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు నేను నిర్వహించా.
అయితే ఇటీవల కాలంలో మేము ఎక్కడైనా సరే ఆహారం మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి ఇటువంటి కాలనీల్లో పెట్టి ఇప్పటికి దాదాపుగా 2.5 లక్షల మందికి భోజనాన్ని పెట్టాం. అలానే అనేక మంది డోనర్స్ సహాయ సహకారాలతో ఇలా బియ్యం కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, చీరలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, మన ఆ గుడిసెల మీదకి వేసుకోవడానికి టార్పాలు పట్టాలు కానివ్వండి, ఇటువంటివన్నీ ఇస్తాం. అనేక సంస్థలు నాకు చేయూతను అందిస్తాయి. నా ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు. దానికి అనేక మంది డోనర్సు వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు. కాబట్టి మనం పేదవారికి మనం ఎంత అవకాశం ఉన్నంత వరకు కనుక వాళ్ళకి కనుక సేవ చేస్తే అది మనకి ప్రతిఫలం ఇస్తుంది. భగవంతుడు ఒకటే చెప్పాడు, నువ్వు కాదు నీతోటి పాటు ఉన్న వాళ్ళ పేదవాళ్ళని కూడా ఆదుకుంటేనే నీకు మనస్ఫూర్తిగా బాగుంటుందని చెప్పి ఒక భగవంతుడు చెప్పినటువంటి స్ఫూర్తిని మనం ఘనంగా గుర్తుంచుకొని మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ దసరా దీపావళి సందర్భంగా మనం అనేక కాలనీలో 350 బ్యాగులు, 10 కేజీల బ్యాగులు, 350 బ్యాగులు సాంబా మసూరి బియ్యం మరి డోనర్ మన పోలిశెట్టి సుధాకర్ గారి స్మరించుకుంటూ వారి కుటుంబం అందజేసింది. దీనికి మన అభిమన్యు సార్ ఎస్ఐ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మా అందరికీ సంతోషదారం. ఈ పేదవాళ్ళ గుడిసెల్లో ఉన్నటువంటి నందిగామలో ఉన్నటువంటి 9 కాలనీల్లో మనం నిరంతరాయంగా ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నాం. దానికి ఈ నందిగామలో ఉన్నటువంటి అనేక మంది పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా డోనర్సు నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సాయిబాబు గారు, మీరు ఈ రకమైనటువంటి వాతావరణంలో మనిషికి చాలా ఉంటాయి. అవును. అత్యవసర పరిస్థితులు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి, కోటీశ్వరులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ రకమైనటువంటి పరిణామాల మధ్య మానవుడు ఈ రకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధానంలో మరీ కరోనా వచ్చిన తర్వాత మనిషిని ముట్టుకోవాలంటే భయపడే స్థితి నుండి మనిషికి సహాయం చేయాలి అనిపించే స్థితికి మీరు తీసుకొచ్చారని అనుకోవచ్చా? లేదంటే కొంతమంది చెప్పారు, ఒక గడిచిన 30 సంవత్సరాల నుంచి మహిళలు చెప్తున్నారు ఇక్కడ, ఎందుకు అలా చేయాలనిపించింది? అయితే మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం భగవంతుడు మనకిచ్చిన దాంట్లోంచి కొంత సమాజ సేవ కూడా చేయాలి. మనం కేవలం వ్యాపారాలకే అంకితం అయిపోయి వృత్తికే అంకితం అయిపోకూడదు. కొద్దిగా మనం మన పక్కన ఉన్న తోటి వారికి కూడా సహాయం చేయాలనేటువంటి పెద్దల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని మనం ప్రయాణం చేస్తున్నాం. ఎంతోమంది భావి భారత పౌరులు మరి ఎంతోమంది ఉన్నారు. మన భారతదేశం ఇంకా కొద్దిగా వెనుకబడి ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో దాని ఘనంగా వాళ్ళని కూడా పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళని చూస్తూ గుర్తించి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఇట్లా గుడారాలు వేసుకొని ఉండే వాళ్ళ జీవితాలు మనం చాలా దారుణం. ఎందుకంటే ఎండనక, వాననక, రేనక, చల్లనక మరి ఎంత ఇబ్బంది పడతారో అనేది మనం ఇక్కడ కనుక ఒక రోజు రేత్రి కనుక ఉంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనకు అర్థమైపోద్ది. కాబట్టి మనకి ఇటువంటి చూస్తూ ఉంటే మనసు చలించి జాలిపడి వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలనే సంకల్పం కలుగుద్ది. దానిలో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవలే నందిగామలో మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక అంబులెన్స్ కూడా కొన్నాం. 4 లక్షల రూపాయలు ఇచ్చిన లండన్ నుంచి వచ్చినటువంటి కపలవాయి గంగా గారు దానికి డొనేషన్ చేశారు. ఆ అంబులెన్సు పేదవాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నామమాత్రపు ఖర్చుతో పెట్రోలు, డ్రైవర్ బేటతో ఎక్కడికి కావాలంటే అక్కడికి అపాయం నుంచి బయటపడేయటం కోసం నిమిషాల్లో వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఇప్పటికీ 14 మంది ప్రాణాలను కాపాడాం ఆ అంబులెన్స్ ద్వారా. అట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సరే, ఈ రకమైనటువంటి పరిణామాలు పారేపల్లి సాయిబాబా అంటే ఒక మార్క్. మిమ్మల్ని సహాయం చేసే వ్యక్తిగా చూసేవాళ్ళు 100లో 50 మంది, లేదా 70 మంది, లేదా 80 మంది. దీన్ని విమర్శలు చేసేవాళ్ళు చాలామంది. విమర్శల్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి, లేదా విమర్శలు చేశారు కదా వాళ్ళకి నేను చేయాల్సిన అవసరం లేదనేది మీలో ఏమన్నా ఉందా? చెప్పు. అయితే చాలామంది 80% సంతోషపడి నాకు ప్రోత్సహిస్తే ఒక 20% నా మీద కొద్దిగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. సహజంగా ఉంటారు, ఎక్కడైనా ఉండేది అది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర నీతి నిజాయితీ ఉండాలి. మన దగ్గర నీతి నిజాయితీ ఉండాలి, పద్ధతి ఉండాలి, గౌరవం ఉండాలి, దానికి జవాబుదారీతనం ఉండాలి. ఎవరైతే డోనర్ ఉన్నాడో ఆ డోనర్ యొక్క డబ్బుని సార్థకత చేస్తున్నామో చేయట్లేదు అనేది మనకు మనస్ఫూర్తిగా మనసు అంగీకరిస్తే ఇటువంటివి ఏముండవు. ఇవాళ ఏమైనా విమర్శించినా రేపు ఆయనే మళ్ళీ నన్ను
బాగా చేసావు, బ్రహ్మాండం చేసావు అనేటట్లు ఉండాలి. ఇవన్నీ సహజం. వాటిని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. ఏ సేవా కార్యక్రమం కూడా మనం చేయలేం. సో చూశారు కదా, బాల్ని అంటే బంతిని గోడకేసి కొడితే ఎలా వెనక్కి వస్తుందో విమర్శలు చేసిన వాళ్ళు కూడా తనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే రోజు వస్తుంది. వాటి కోసం నేను ఎప్పుడూ పాకులాడను. ఒకటి, మనిషి మానవ సేవే మాధవ సేవ అన్నారు. తాను ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిచాడు అన్నట్టు, దేవుడు తనకిచ్చినటువంటి అంగవైకల్యాన్ని శాతం జయించి తన మనోధైర్యాన్ని నందిగామ పట్టణంలోనే కాదు ఎన్టీఆర్ జిల్లాలోనే, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే పారేపల్లి సాయిబాబా అంటే ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఇవాళ కొంతమంది బడుగు బలహీన వర్గాలకి తను చేసినటువంటి సేవను కూడా ఈ రకమైనటువంటి ప్రాంతాల్లో మనం నివసిస్తే గనక వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు అనుభవించేటటువంటి బాధని మనం కూడా తెలుసుకుంటాం. కాబట్టి మాకున్న దాంట్లో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నాకు సహాయాన్ని అందించే వాళ్ళ ద్వారా నేను సహాయం చేస్తున్నానని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.